సో క్వశ్చన్ వచ్చేసి if the ionization energy for hydrogen atom is 13.6 electronic volts, then the ionization energy for helium plus ion should be. So what is ionization energy? So what is ionization energy? Ionization energy is nothing but the minimum amount of energy required to liberate an electron from n is equal to n is equal to 1 to n is equal to infinity. అంటే n is equal to 1 నుంచి గ్రౌండ్ స్టేట్ నుంచి డైరెక్ట్గా ఎలక్ట్రాన్ ఇన్ఫినిటీకి వెళ్తే దాన్ని మనము అయనైజేషన్ ఎనర్జీ అంటామన్నమాట, ఆ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని. సో హైడ్రోజన్ యాటమ్కి మనకు n is equal to 1 వచ్చేసి 13.6 కదా. ఈ 13.6 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనం అనేది ఇచ్చినామనుకోండి, సో డైరెక్ట్గా ఇన్ఫినిటీకి ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఆల్వేస్ n is equal to 1 ఇస్ ద అయనైజేషన్ ఎనర్జీ అవుతుంది. సో బట్ ఇట్ ఈస్ నాట్ రిప్రజెంటెడ్ ఇన్ మైనస్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ప్లస్ 13.6. ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద అయనైజేషన్ ఎనర్జీ ఫర్ హైడ్రోజన్ ఆటమ్ ఇస్ 13.6 ఎలక్ట్రానిక్ వోల్ట్స్, దెన్ ద అయనైజేషన్ ఎనర్జీ ఫర్ హీలియం ప్లస్ అయాన్ షుడ్ బి. సో అప్పుడు ఏమవుతుంది, సో హీలియం ప్లస్ అయాన్ యొక్క n is equal to 1 వాల్యూ ఇస్ ద అయనైజేషన్ ఎనర్జీ అవుతుంది అనమాట. ఓకేనా, యూ షుడ్ రిమెంబర్. ఓకేనా, n is equal to 1 is the అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ అవుతుంది. ఓకే, సో ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ is equal to minus 13.6 into Z²/n² ఎలక్ట్రానిక్ వోల్ట్స్. సో ఇక్కడ మనం రిప్రజెంట్ చేస్తాము. సో హీలియం ఎంత, హీలియం వచ్చేసి 2 కదా అటామిక్ నెంబరు. సో Z²ని 2² రాసుకుంటాము. మనం n² 1 కాబట్టి 1² రాసుకుంటాం అనమాట. సో minus 13.6 into 4 చేస్తే మనకు వచ్చేసి 54.4 వస్తుంది ఆన్సర్. సో 54.4 డివైడెడ్ బై 1 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 54.4 ఎలక్ట్రానిక్ వోల్ట్స్ ఈజ్ ద అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ హీలియం ప్లస్ అయాన్. ఓకే, సో చూడండి రిప్రజెంటేషన్ ఆఫ్ ఆన్సర్స్ ఆల్సో ఇన్ పాజిటివ్ వే. ఓకేనా, సో 54.4 ఈజ్ ద ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.